శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. రేపు జరగబోయే మహానాడులో లోకేష్ బాబుని వర్కింగ్ ప్రెసిడెంట్గా చేద్దామనే ప్రపోజల్ పెడుతున్నట్టుగా తెలుస్తుందండి. సో ఎందుకు ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏంటి ఒకవేళ తీసుకుంటే? అంటే ఇక్కడ కొంచెం మనం లోతుగా ఆలోచిస్తే అంజీ గారు, లోకేష్ గారి మీద మొదటి నుంచి ఒక విషయం కక్కుతూ ఒక లేబులింగ్ జరిగింది వైసీపీ తరఫున. ఒకవేళ తెలుగుదేశం అనే పార్టీని చంద్రబాబు నాయుడు గారితోటి అంతం చేయాలి, ఇక దానికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలనేటువంటి కుట్రలో భాగంగానే పప్పు అన్నారు, ఇంకోటి అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఆయన మాట్లాడే భాషలో తడబాటును పట్టుకొని రకరకాలుగా చేశారు. ఇప్పుడు నిప్పు అయ్యాడు ఆయన. నిప్పు కాకముందు ఏమైందనేదో చూడాలి మనం. వాళ్ళంటమే కాకుండా ఈ సీనియర్లు, సోకాల్డ్ సీనియర్లు అనేటువంటి తలబండినటువంటి వాళ్ళు తెలుగుదేశంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మన ముందు నిక్కర్లు వేసుకుని తిరిగిన బొడ్డోడు, ఇతను చెప్పింది మనం ఏంటి, ఇతను పెద్ద లీడర్ అంట, మన మీద అధికారం చెలాయిస్తాడా, పైగా ఎమ్మెల్సీని చేసి మినిస్టర్ అయినప్పుడే చాలామంది లోపల గుసగుసలాడుకున్నారు, ఇలా తీసుకొస్తారా రాజకీయాల్లోకి, అలాగే తీసుకొస్తారని. వాళ్ళందరికీ ఊతం ఇచ్చేటట్టుగా ఇది ఎప్పుడైతే ప్రచారం జరిగిందో, మంగళగిరిలో ఎప్పుడైతే ఆయన ఓడిపోయాడో ధిక్కార స్వరాలు దాంట్లోనే వినిపించినాయి, తెలుగుదేశం దాంట్లోనే. కొంతమంది బయటపడ్డారు, కొంతమంది బయటపడలేదు. కేసినేని లాంటి వాళ్ళు ఏమన్నారు, చంద్రబాబు నాయుడు మాకు బాస్, ఈయనేంటి, ఈయనది ఈయనది, వల్లభనేని వంశీ కూడా అదే కదా, మిగతా వాళ్ళందరూ అదే కదా. సో మీరన్నట్టుగా అక్కడి నుంచి పాదయాత్ర తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు వచ్చినటువంటి క్రైసిస్ ద్వారా నేషనల్ మీడియాలో అతను ఎక్స్పోజ్ అయినటువంటి పద్ధతి, తర్వాత కాలంలో కొన్ని ఇంటర్నేషనల్ సెమినార్స్లో అతను మాట్లాడినటువంటి పద్ధతి అన్నీ చూసిన తర్వాత భారతదేశమే గుర్తించింది. నాగార్జున గారు, ఇక్కడ మీరు అన్నట్టు ఆ కష్టాలన్నీ ఏవి లేకపోయినట్టయితే ఈ రోజున ఒక మంచి లీడర్ ఏర్పడే అసలు కదా, పనికి మాలిన లీడర్ లాగా తయారయ్యేవాడు లోకేష్ గారు. ఎందుకంటే బోర్న్ విత్ గోల్డ్ స్పూన్, స్టాన్ఫర్డ్లో చదువుకున్నాడు, తర్వాత వచ్చి వరల్డ్ బ్యాంక్లో చేశాడు. అక్కడ నుంచి రాగానే నేరుగా తండ్రి గారు అధికారంలో ఉన్నారు, ఎమ్మెల్సీగా ఏ కష్టం తెలియకుండా దీంట్లోకి వచ్చాడు, మినిస్టర్ అయ్యాడు. తనకున్నటువంటి నాలెడ్జ్లో ఏదో తయారు చేయాలి. అదే మళ్ళీ కూడా 2019లో కూడా అధికారంలోకి వస్తే గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతం దగ్గర నుంచి ఉన్న ఏ ఒక్క సమస్య మీద అతనికి అవగాహన ఉండేది కాదు. పక్కన చేరిన కోటరీ ఏం చెప్తే అదే వినాల్సిన పరిస్థితి ఆయనకు వచ్చింది. సో ఆ ఓటమి అనేటువంటిది 2019లో ఓటమి అనేటువంటిది లోకేష్ గారికి ఏంటంటే ఒక వరం. తర్వాత వీళ్ళు పప్పు అని చేసినటువంటి ట్రోలింగ్ అనేది కూడా అతనికి ఒక రకమైనటువంటి వరం. రైట్. ఒకటి, తన ఫిజికల్ అపియరెన్స్ని మార్చుకున్నాడు. మీరు ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత బాగా అడ్రస్ చేయగలిగినా, అంతకుముందు లోకేష్ గారు ఉన్నట్టే ఉంటే ఎక్కడో ఒక చోట కొంత బాడీ షేమింగ్ చేయడానికి అవకాశం ఉండేది. కరోనా టైంలో కత్తిలాగా తయారయ్యాడు, తను మార్చుకున్నాడు. ఒకటి, అదే పద్ధతిలో అదే టైంలో మాటలో పదును తేలింది, భావ ప్రకటనలో స్పష్టత ఉంది. చంద్రబాబు నాయుడు గారి లాగా ఒక విషయాన్ని పావుగంట ఎక్స్ప్లెయిన్ చేసే పని లేకుండా కేవలం 2 నిమిషాల్లో అవతల వాడికి అర్థమయ్యేటట్టుగా సూటిగా సుత్తి లేకుండా చెప్పేటువంటి రైట్. ఈ లక్షణాలన్నీ వచ్చేటప్పటికి ఏంటంటే ఒక బలమైనటువంటి నాయకుడిగా ఆవిర్భవించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకోవటం అనేటువంటిది ఈయన రాజకీయ పురోగతికి ఒక రకమైన బ్రేక్ లాగా పడ్డది. అది వీళ్ళ భావన, కేడర్ భావన. ఎందుకంటే సహజంగానే వీళ్ళంతటి వీళ్ళు అధికారంలోకి వస్తే నంబర్ 1 చంద్రబాబు నాయుడు గారు, నంబర్ 2 లోకేష్ గారు. కానీ ఎప్పుడైతే పొత్తు ధర్మం ఉంది కాబట్టి అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు లోకేష్ గారు ఇద్దరు కూడా ముందు పవన్ కళ్యాణ్ గారికి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాతే లోకేష్ అన్నటువంటి భావన వెళ్ళింది. అది చాలామందికి పార్టీలో వాళ్ళకి నచ్చట్లేదు. ఈయనేంటి మధ్యలో, ఆయనకు ఆ ప్రాధాన్యత ఏంటి, అది లేకపోతే కనీసం పార్టీలో అయినా సరే బలమైన దీన్ని ఇవ్వాలి అనేటువంటి కొంత పార్టీ వైపు నుంచి కూడా ఉంది. ఒకటి. సో ఇప్పటికీ కూడా కొంతమంది నాయకులు బయటపడకపోయినా లోకేష్ గారి నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి మనస్తత్వం లేనటువంటి వాళ్ళు అక్కడక్కడ 5 to 10% ఉన్నారు. ఎందుకంటే ఆయన అధ్యక్షుడు కాదు పార్టీకి, ప్రధాన కార్యదర్శి, ఇలా రకరకాల.
కాబట్టి ఇక ఈ అంబిగ్విటీకి అంతా తెరదించుదాం, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆయనే అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఆ మధ్యలో ఏదో జూనియర్ ఎన్టీఆర్ ఇంకొకళ్ళ ఇదన్నా ఉండేది. కానీ ఎప్పుడైతే తన రెక్కల కష్టంతో 2024లో అధికారంలోకి తీసుకొచ్చేసారు, ఇక వాటన్నిటికీ తెరబడిపోయింది. ఒక మెసేజ్ పాస్ చేశారు. అదేంటంటే గ్రామ స్థాయిలో మీకు ఏదన్నా పని జరగకపోతే మండల స్థాయికి వెళ్ళండి, తర్వాత జిల్లా, అక్కడి నుంచి నేరుగా జరగకపోతే పార్టీకి రండి, అంతే. కానీ మీలో యూనిటీ పోవద్దు, అది ఉండండి అని చెప్పేసి ఇలాంటి సందేశాలన్నీ కూడా. ఇప్పుడు లోకేష్ యొక్క సక్సెస్ 2 సక్సెస్లు ఉన్నాయండి. ఒకటి, ఎక్కడైతే లోకల్ నుండి పార్టీల అంతర్గత కుమ్ములాటలని చాలా సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేసి సమర్థవంతంగా వాటిని సెటిల్ చేస్తున్నాడు. అందుకే మేజర్ ఇష్యూస్ ఏం జరగట్లేదు. అది చంద్రబాబు నాయుడు గారి దాకా వెళ్ళి ఆయనకి తలనొప్పి తేవట్లేదు ఒకటి. రెండోది ఫ్యామిలీ. ఎన్టీఆర్ గారి కుటుంబం ఎప్పుడూ లేనంత ఐక్యంగా ఉంటున్నారు ఇవాళ. మొత్తం అందరినీ కలుపుకురావడానికి, అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆప్యాయంగా ఉండటంలో కూడా లోకేష్ పాత్ర ఉందనేది అందరూ అంగీకరిస్తున్నారు. ఫ్యామిలీ బలం తెచ్చుకున్నాడు. రెండోది, మీరు గమనిస్తే మన జగ్గైపేటలోనే ఎక్కడికి వెళ్ళినప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఒక ఫ్లెక్సీ ఎవరో ఇస్తే ఇతనే స్వయంగా పట్టుకొని దాన్ని ఊపాడు. అవును, అది చెప్పకనే చెప్తున్నారు మేమంతా ఒకటే అనేటువంటిది. ఇవి బాగా బలంగా తయారైనప్పుడు ఏంటంటే, గతంలో నేను కూడా మాట్లాడాను. ఈ మాట నేను మాట్లాడితే కొంతమంది తెలుగుదేశం వాళ్ళు కూడా నన్ను విమర్శించవచ్చు. చంద్రబాబు నాయుడు గారే ఇంకొక 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండాలి, ఆయన ఎంతకాలం బతికుంటే అంతకాలం ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి అని మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ అది అసాధ్యం అనేటువంటిది నా భావన. ఇవాళ ఆరోగ్యంగా ఉన్నారు, మానసికంగా శారీరకంగా యాక్టివ్గా ఉన్నారు. ఇంకా 4 సంవత్సరాల అధికారం ఉంది. ఇంకొక 3 ఏళ్లలో, నా భావన చెప్తున్నాను వ్యక్తిగతమైనటువంటిది, 3 ఏళ్లలో ఈ అమరావతిని అటు పోలవరాన్ని రెండింటినీ పూర్తి చేసి లాస్ట్ 1 ఇయర్ అయినా సరే ముఖ్యమంత్రిగా లోకేష్ గారిని చేయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఎంతైనా అవుతుంది. ఓకే, లేకపోతే ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనం చెప్పలేం. రాజకీయాలు ఇందాక మనం అనుకున్నట్టు ఏంటంటే ఏ రోజు ఎలా మారుతుందో చెప్పలేం. అవును, ఇవాళ సఖ్యంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ, కానీ ఏ రోజు ఎలా ఉంటుందో రాజకీయంలో చెప్పలేమనుకున్నట్టుగా వీళ్ళే మారచ్చు, లేకపోతే వాళ్ళే మారచ్చు. ఇవాళ సఖ్యంగా ఉన్నప్పుడే ఇంకొక అవకాశం కూడా ఏముందంటే, ఆయన రాజకీయ లోకల్ లీడర్గా చూడలేదు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిని. నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళటం, ఇవాళ కాకపోతే రేపు రాజ్యసభ ఇచ్చైనా సరే అక్కడికి తీసుకెళ్లి సెంట్రల్ మినిస్టర్ని చేయటం ఖాయం. చేసినప్పుడు మీ వాళ్ళందరినీ జాగ్రత్తగా కేడర్ని చూసుకునేటువంటి బాధ్యత మాదనే భరోసా వాళ్ళకి నమ్మకం కలిగించి, లాస్ట్ ఇయర్ అయినా సరే లోకేష్ని చీఫ్ మినిస్టర్ని చేయకపోతే కేసీఆర్ చేసిన తప్పే జరుగుద్ది, అక్కడ మన రాహుల్ గాంధీ గారికి జరిగిన తప్పే జరుగుతుంది. 10 ఏళ్ళు మన్మోహన్ సింగ్తో నడిపించి 1 సంవత్సరం కూడా రాహుల్ గాంధీని పెట్టకపోవడం వల్ల ఇవాళ ఆయన రాజకీయ భవిష్యత్తు డోలాయమానంలో పడింది. కేసీఆర్ గారే 10 ఏళ్ళు ఉండి కేటీఆర్ని చేయకపోవడం వల్ల ఇవాళ కేటీఆర్కి భవిష్యత్తు అంధకారంలో ఉంది. ఆ తప్పు అక్కడ జరగకుండా ఉండాలి అంటే రేపు జరిగే మహానాడులో మీరన్న వర్కింగ్ ప్రెసిడెంటో ఇంకోటో చేసి, అది అయిన తర్వాత దానికి ఎక్స్టెన్షన్గా ఇది మానసికంగా ఉన్నటువంటి సీనియర్లని జూనియర్లని నాయకుల్ని కూడా ఇండైరెక్ట్ ఫీలర్స్ ద్వారా వాళ్ళని సిద్ధం చేసి, చంద్రబాబు నాయుడు గారు ఇక ఇది అయిపోయిన తర్వాత ఆయనకు ఉన్నది ఏంటంటే జాతీయ స్థాయిలో ఒక పదవి ఏది కూడా ఆయనకి లేదు. ఆయన జాతీయ నాయకుడే, దాంట్లో అనుమానమే లేదు. నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను. ఖచ్చితంగా ఒక రాష్ట్రపతి పదవి లాంటిది చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి, ఎందుకంటే ఆ టైంకి లోకేష్ని దానికి ఆ పవర్ అనేది ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత రాష్ట్రపతిగా చంద్రబాబు నాయుడు గారిని పెట్టి ఆయన రాజకీయ జీవితానికి ఒక గౌరవప్రదమైనటువంటి చివరి దశలో చేయగలిగితే అన్నిటికీ బాగుంటుందనేటువంటిది నా ఫీలింగ్. ఎందుకంటే ఇవాళ ఉన్నంత మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం 2029లో కూడా ఉంటుందేమో అనేటువంటిది మనం అవునన్నా కాదన్నా కొంత ఏజ్ ఫ్యాక్టర్ ఉంది. కానీ ఇది కొత్త యాంగిల్ మీరు చెప్తుంది, రాష్ట్రపతి అనేది. ఖచ్చితంగానండి. ఎందుకంటే రాష్ట్రపతుల్ని ప్రధానమంత్రుల్ని నిర్ణయించి ఎప్పుడో 20 ఏళ్ల క్రితమే ప్రధానమంత్రి అయ్యే పదవి వరించినా కూడా నా రాష్ట్రం కోసం వద్దనుకున్నప్పుడు ఎందుకు వద్దనుకున్నాడు ఆయన? రాష్ట్ర భవిష్యత్తు అన్సర్టన్గా ఉంది. ఆ సందర్భంలో నేను అక్కడికి వెళ్ళటం కరెక్ట్ కాదు, నా రాష్ట్రం అనుకున్నాడు. ఈ రాష్ట్రానికి 2 కళ్ళు లాంటి నువ్వు పోలవరం, అమరావతి కట్టేసిన తర్వాత నీ పార్టీకి, నీ రాజకీయానికి, భవిష్యత్తుకి ఇబ్బంది లేకుండా లోకేష్ని అక్కడ నువ్వు ప్రతిష్ఠించిన తర్వాత గౌరవప్రదమైనటువంటి, ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఏ రాష్ట్రానికి గవర్నర్గా పంపించినా గవర్నర్ అనేటువంటి పోస్ట్ ఈయన చేసిన దానికంటే చాలా తక్కువ. కరెక్ట్. సో
పార్టీలకు అతీతంగా అందరూ అభిమానిస్తారు చంద్రబాబు నాయుడు గారిని. రైట్. అలాంటి రాజకీయ దురంధరుణ్ణి రాజకీయ రిటైర్మెంట్ గౌరవప్రదంగా ఇవ్వాలి అంటే ఆయన వరించాల్సిన ఒకే ఒక్క పదవి ఏంటంటే రాష్ట్రపతి. ఓకే. కాబట్టి ఈ టర్మ్లోనే అది జరిగిపోతే, ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఉండగానే మళ్ళీ రాష్ట్రపతి ఎన్నికలు వస్తాయి. అదే. మళ్ళీ తర్వాత ఎలా ఉంటుంది అనే దానికంటే కూడా రైట్. జనరల్ ఎలక్షన్స్ కంటే ముందే రాష్ట్రపతి ఎన్నికలు వస్తాయి. వచ్చినటువంటి సందర్భానికి లోకేష్ను రెడీ చేసి ఇక్కడ పార్టీ పగ్గాలు అధికారం ఇక్కడ అప్పజెప్పేసిన తర్వాత ఆయనకు ఆ పదవి ఇస్తే అన్ని రకాలుగా బాగుంటుంది. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా ప్రధానమంత్రులు కూడా సలహా ఇచ్చే స్థాయి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అవును. అలాంటి వ్యక్తి రాష్ట్రపతి పదవిలో ఉంటే దానికి ఇవన్నీ కూడా తీసుకొస్తారు. అది జరగాలని తెలుగుదేశం పార్టీ కోరుకోవాలి. ఒక తెలుగువాడిగా కూడా మనం కూడా అదే కోరుకోవాలి.